ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరలో జరిగే అభివృద్ధి పనులను మంత్రి సీతక్క పరిశీలించారు. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాతర ఏర్పాట్లకు భక్తుల సౌకర్యార్థం కొరకు ప్రభుత్వం 75 కోట్ల రూపాయలు కేటాయించింది. భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా అధికారులు ప్రజాప్రతినిధులు ఒక టీంగా ఏర్పడి పనిచేయాలని, పూజలకు పూజా విధానానికి ఎక్కడ విఘాతం కలగకుండా, ఆదివాసీ సంప్రదాయాలకు ఆటంకం కలగకుండా అత్యంత వైభవంగా జాతరను నిర్వహిస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. జాతరకు వచ్చే భక్తులు జాతరలో పరిశుభ్రత పాటించాలని సీతక్క కోరారు. మనందరికీ ఇంటి ఇలవేల్పులుగా మరి మనందరి మొక్కులతో విరాజిల్లుతున్నటువంటి తల్లులు సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజుల యొక్క జాతర మన ములుగు నియోజకవర్గం ములుగు జిల్లాలో మరి అత్యంత ఘనంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించుకుంటా ఉన్నాం. ఈసారి కూడా నూతన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క మరి సహకారంతో, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు శ్రీ బట్టి విక్రమార్క గారి యొక్క సహకారంతో ఈసారి మరి ఇప్పటికి ఒక 75 కోట్ల రూపాయలను జాతర ఏర్పాట్లకు, అదేవిధంగా భక్తుల సౌకర్యార్థము ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని ప్రతిపాదనలు కూడా సంబంధిత అధికారులు, కలెక్టరు, ఇతర శాఖలతోటి అవన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం. భక్తులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరం అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక టీమ్గా మరి పూజా విధానానికి ఎక్కడ విఘాతం కలిగించకుండా, ఆదివాసీ సాంప్రదాయాలకు ఎక్కడ ఆటంకం జరగకుండా అత్యంత వైభవంగా నిర్వహించాలని మేమందరం కూడా భావిస్తాం. బయట నుంచి వచ్చేటువంటి భక్తులు కూడా ఎవరికి వారు క్రమశిక్షణగా వ్యవహరిస్తే ఈ ప్రాంతం అంతా కూడా మరి పరిశుభ్రతతో ఉంటుంది. ఎందుకంటే భక్తులు ఎంతైతే భక్తిగా వస్తామో మరి తిన్న తర్వాత అంటే దేవుని దర్శనం చేసుకున్న తర్వాత వారు వదిలేసినటువంటి ఏదైతే ప్లాస్టిక్ కానీ ఇతరత్ర వ్యర్థాలను కానీ ఎక్కడ పడితే అక్కడ వదలడం మూలంగా ఈ చుట్టూ దాదాపుగా మేడారం కానీ, ఊరట్టం, కాలువపల్లి, కన్నెపల్లి, మరి నార్లాపురము, రెడ్డిగూడెం ఇవన్నీ ఊర్లు కూడా విషజ్వరాలతోటి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలు కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అంటే నిన్నటి వరకు చాలా పనులు కూడా టెండర్ అయిపోయినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే కొత్తగా ప్రభుత్వం వచ్చింది, మరి సకాలంలో నిధులు విడుదల చేయడానికి ఎలక్షన్స్ కూడా మనకు ఉండడంతో ఇబ్బంది అయింది. అయినా కూడా అధికారులందరినీ మేము వేగవంతం చేస్తూ ఉన్నాం. అధికారులందరికీ కూడా నేను ఒకటే సూచిస్తూ ఉన్నా, మంచిగా పనిచేయండి. ఇది మన వ్యక్తిగతమైన ఇళ్లలో పని కాదు, మన లోక కళ్యాణం కోసం, ప్రజలందరి సౌకర్యం కోసం, ప్రజలందరి విశ్వాసాలని, భక్తిని కాపాడేటువంటి అతి గొప్ప మహాఘట్టం, మహాజాతర సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతరలో పనిచేసేటువంటి ప్రతి అధికారి నిబద్ధతతో, నిజాయితీతో, అదేవిధంగా నాణ్యతతో కూడినటువంటి పనులు చేసినప్పుడే మనం కూడా సంతోషంగా ఉండగలుగుతాం.